హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పాస్తా అండి. చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవడం అనేది చూడబోతున్నాం. ఈ వైట్ సాస్ పాస్తా చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం రండి. ఈ వైట్ సాస్ పాస్తా చేయడానికి ఫస్ట్ మనం పాస్తాని కుక్ చేసుకోవాలండి. దానికోసం పొయ్యి మీద ఒక సాస్ ప్యాన్ పెట్టి 4 కప్స్ వాటర్ వేసానండి. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంతా ఆయిల్ అనేది యాడ్ చేయబోతున్నాం. ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత మనము దీంట్లో 150 గ్రామ్స్ పాస్తా అనేది యాడ్ చేయబోతున్నామండి. మీ దగ్గర ఏ టైపు పాస్తా ఉన్నా పర్వాలేదు. ఆ పాస్తాని ఈ బాయిలింగ్ వాటర్లో వేసి మనం కుక్ చేసుకోవాలండి. ఫస్ట్ పాస్తా వేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ పాటు దాన్ని మనం కలపాలండి, లేదంటే స్టిక్కీ అయిపోతుంది. ఒకటికొకటి కలిపేసి దాన్ని వదిలేయండి, అది తొందరగా ఉడికిపోతుందండి. ఖచ్చితంగా ఈ వాటర్ అనేది బాయిల్ అయినాకనే పెట్టాలండి, లేదంటే స్టిక్కీ అయిపోతుంది. పాస్తా బాగా బాయిల్ అయిన తర్వాత అండి, పాస్తా ఉడికిందా లేదా అనేది ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ ఉడికిన పాస్తాని తీసి ఇలా ఒక సిసర్తో లేదా నైఫ్తో కట్ చేస్తే చాలా ఈజీగా మనకు అది కట్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు దీనిలో ఉన్న నీళ్ళన్నీ తీసేసి దీన్ని స్ట్రెయిన్ చేసి తీసి పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు పాస్తా అనేది విడివిడిగా ఉడికి వచ్చింది. అంతే అండి. ఇప్పుడు రండి పోపు అనేది ఎలా చేస్తామనేది చూస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. 1.5 టేబుల్ స్పూన్ అంతా బటర్ అనేది యాడ్ చేస్తున్నామండి. బటర్ యాడ్ చేసిన తర్వాత మనం మిగతా సామాన్ అనేది యాడ్ చేయబోతున్నాం. బటర్ మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత అండి, మనము ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అనేది యాడ్ చేయబోతున్నాము. 1.5 టేబుల్ స్పూన్ అంత వెల్లుల్లిని ఇప్పుడు ఈ బటర్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ బటర్లో ఈ వెల్లుల్లి అనేది లైట్గా మనకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ అంతా మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేయబోతున్నామండి. ఇక్కడ వెజిటబుల్స్ అనేది మన ఆప్షన్. ఇక్కడ క్యారెట్ కానీ, మనం బీన్స్ కానీ, ఏ వెజిటబుల్ అయినా సరే చిన్నగా కట్ చేసుకొని మనం ఈ బటర్లో కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుందండి. క్యాప్సికమ్ వేసి లైట్గా మనం బటర్లో ఫ్రై చేసిన తర్వాత అండి, దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ మనం కారంకు తగినట్టు 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వేసుకోండి. అలానే మనకు పిజ్జాకు వాడుతున్న సీజనింగ్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నామండి. ఒరిగేమి అనేది మనకు బయట షాప్స్లో దొరుకుతుంది, అది 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి లైట్గా మనము బటర్లో దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఉప్పు అనేది పాస్తాని ఉడుకుతున్నప్పుడు కూడా 1/2 టీ స్పూన్ వేసామండి. సో ఇక్కడ వేసిన ఈ వెల్లుల్లి అలానే క్యాప్సికమ్కు మాత్రం సరిపడా ఉప్పు వేసేయండి. ఉప్పు వేసిన తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్న ఈ పాస్తాని ఈ పోపులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన పోపులో ఈ పాస్తా అనేది కోట్ అయినట్టు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టిన తర్వాత మనం ఇప్పుడు వైట్ సాస్ ఎలా రెడీ చేస్తామనేది చూస్తామండి. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ అంతా బటర్ అనేది యాడ్ చేయండి. బటర్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత అండి, దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా మైదా పిండిని యాడ్ చేయండి. వేసిన మైదా పిండిని త్వరగా మనం బటర్లో రంగు మారడానికి ముందు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు సాస్ అనేది వైట్గానే దొరుకుతుంది. అందుకని పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేయండి. చూడండి, ఈ విధంగా మనము ఉండలు అనేది లేకుండా త్వరగా మనం బటర్లో దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 నుంచి 3 కప్ అంతా పాలు అనేది పడుతుందండి. సో ఫస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అంత పాలు వేసి మంచిగా మైదా పిండితో కలుపుకుంటున్నానండి. మనం వేసిన మైదా పిండి అనేది పాలలో బాగా కుక్ అవ్వాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఫస్ట్ కొద్దిగా పాలు వేసి అది బాగా కుక్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మిగతా పాలన్నింటినీ ఈ మైదా పిండితో యాడ్ చేసి మంచిగా కలిపామంటే మనకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఇక్కడ నేనైతే 1.5 కప్ అంత పాలే వాడానండి. మీకు సాస్ అనేది ఇంకా ఎక్కువ కావాలంటే మీరు 2 నుంచి 3 కప్ అంత పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడండి ఈ సాస్లో మనము మన కారంకు తగినట్టు చిల్లీ ఫ్లేక్స్ అలానే పిజ్జా సీజనింగ్ ఒరిగేమి వచ్చి 1.5 టీ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసిన తర్వాత ఈ సాస్కి సరిపడా ఉప్పు అండి. మనం 3 స్టేజెస్గా చేస్తున్నాము, అన్ని దాంట్లో ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఉప్పుని మాత్రం కొంచెం చూసి వేసుకోండి. కారం ఎక్కువ కావాలని చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వాడుకుంటున్నామండి. అంతే, దాన్ని బాగా మిక్స్ చేసేయండి.
అంతే అండి. అన్నిటిని మిక్స్ చేసి సాల్ట్ అనేది మనం చూసుకున్నామంటే ఈ సాస్‌కు సరిపోయిందా లేదనేది సరిపోయింది. అంతే అండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఏం చేస్తున్నామంటే మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1.5 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ఉంది చూడండి. దాన్ని యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసి సాస్‌తో పాటు మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనకు సాస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పోపేసి పెట్టుకున్న ఈ పాస్తాని ఈ వైట్ సాస్‌తో మిక్స్ చేసి కలుపుకోవడమే అండి. ఈ విధంగా కలుపుకున్నామంటే మనకు ఈ వైట్ సాస్ పాస్తా అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. మనం రెడీ చేసిన అన్ని పాస్తాని ఈ కడాయిలో వేసేసి మిక్స్ చేసుకోవడమే అండి. ఈ ప్రాసెస్ అన్నీ సిమ్లోనే ఉండాలి. అంతే అండి. మనం రెడీ చేసిన ఈ సాస్ అనేది పాస్తాకు అన్ని వైపు వచ్చినట్టు మనం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా పెప్పర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నామంటే మనకు పాస్తా అనేది సూపర్గా రెడీ అయిపోయింది. అంతే అండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనం బయట తిన్నట్టు వైట్ సాస్ పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా సేమ్ కొలతలతో ట్రై చేసి చూడండి. టేస్ట్ చేసి చూడండి. పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ వైట్ సాస్ పాస్తా రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.